కాకినాడ జిల్లా తుని మున్సిపల్ కార్యాలయం దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 2 సార్లు వాయిదా పడగా ఈరోజు 3వ ఎన్నికను నిర్వహించేందుకు సమయం ఇచ్చారు ఎన్నికల అధికారి. అయితే వైసీపీ నాయకులకు టీడీపీ కౌన్సిలర్లకు మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణల వరకు దారితీసింది. వైసీపీ కౌన్సిలర్లను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తన మనుషులతో కిడ్నాప్ చేయించారంటూ టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవడం లేదని, వాళ్లలో చాలామంది టీడీపీకే మద్దతుగా ఉంటారని టీడీపీ కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు. కోరం లేకపోవడంతో ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ రవికుమార్ ప్రకటించారు. అయితే అందులో ఈరోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది కోరం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాన్ని అబ్జర్వర్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి గారికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియచేయడం, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్యాలయం బయట ఆందోళనలు తీవ్రస్థాయికి వెళ్లడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. స్వల్ప లాఠీచార్జ్ చేసి ఇరు పార్టీల కార్యకర్తలను తరిమికొట్టారు. మరోవైపు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చిన చలో తుని కోసం వస్తున్న వైసీపీ నేత మాజీ మంత్రి కురసాల కన్నబాబును పోలీసులు అడ్డుకున్నారు. తునిలో సెక్షన్ 163 ఉందని, ఎలాంటి సభలు సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు లేవని పోలీసులు కన్నబాబుకు తెలిపారు. ఈ కట్టడిపై కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక కూడా నిర్వహించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు ఆయన. మరోవైపు పోలీసులు నోటీసులు ఇచ్చినా ఆగకుండా తునికి బయలుదేరారు ముద్రగడ పద్మనాభరెడ్డి. ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. తుని రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర జాతీయ రహదారిపైనే పద్మనాభంను అడ్డుకుని వెనక్కి పంపించేశారు పోలీసులు.